నమస్కారం. శుభదర్శనం కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు కూడా శుభదర్శనం కార్యక్రమం ద్వారా అనేక సందేహాలను నివృత్తి చేసుకుంటూ ఉన్నాం కదా. మరి ఈ రోజు కూడా మనతో పాటు భారత ప్రభుత్వ ఆమోదగణిత పంచాంగకర్త, ప్రముఖ జ్యోతిష పండితులు దైవజ్ఞ శ్రీ పొన్నలూరి గార్గయ్య సిద్ధాంతి గారు మనతో పాటు ఉన్నారు. మరిన్ని వివరాలు సిద్ధాంతి గారితో మాట్లాడుతూ తెలుసుకుందాం. మీకు జాతకపరంగా, జ్యోతిషపరంగా ఎటువంటి సందేహాలున్నా సరే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లకి కాల్ చేసి మేము ఈ సందేహాన్ని నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే సిద్ధాంతి గారు. నమస్తే. సిద్ధాంతి గారు, ముందుగా మనతో మాట్లాడడానికి ఒక కాలర్ లైన్ లో ఉన్నారండి, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి అండి. మీ పేరు? నా పేరు లక్ష్మి అండి. లక్ష్మి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అన్నయ్య కూతురు అండి. అన్నయ్య కూతురు పేరు చెప్పండి. పేరు మౌనిక అండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 4/1/1995. 4/1/92. 95 అండి. 95. ఓకే. సమయం చెప్పండి. సమయం మధ్యాహ్నం 2-3 మధ్యలో అండి. 2 నుంచి 3 మధ్యలో, ఆ, మధ్యాహ్నం పూట. అవునండి. 4వ తారీఖు 1వ నెల 95వ సంవత్సరం మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటలకి మధ్యలో. అవును మేడం. ఓకే. ఇంతకీ మౌనిక గారి గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో సిద్ధాంతి గారు ఉన్నారు, చెప్పండి. అమ్మాయిని చదివిస్తే బాగుంటుందా, పెళ్లి చేస్తే బాగుంటుందా, ఎలా అని అడుగుదామని సిద్ధాంతి గారిని. ఓకే ఓకే, రెండు బాగానే ఉంటాయి. నమస్తే సిద్ధాంతి. చదివిస్తే చక్కగా ఉంటుంది, వివాహం చేసినా ఒక పని అయిపోతుంది. ఎప్పటికైనా చేయాలి వివాహం, ఎప్పటికైనా చదివించాలంటే అది వారి యొక్క అభిరుచులు బట్టి ఉంటుంది. ధనిష్ఠ నక్షత్రం జన్మించినటువంటి జాతకురాలు అనుకూలమైన పరిస్థితులు, అందంగా చందంగా ముందుకు వెళ్ళటానికి అవకాశాలన్నీ కూడా ఈ పాపకున్నాయమ్మా. మరి వీలైనంతవరకు ఏంటంటే చదివించినప్పటికి కూడా ఇక ఉద్యోగాలు అంటూ ఉంటాయి కనుక ఈ అమ్మాయి చదవటం వరకు మాత్రం చదువుతుంది. ఆ తర్వాత ఉద్యోగం చేయాలా అనేటువంటి విషయానికి వచ్చే సమయానికి మాత్రం ఉద్యోగానికి కొంచెం దూరంగా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా అవకాశాలన్నీ కూడా వివాహ పరంగానే అధికంగా ఉన్నాయి కనుక వివాహ యోగ్యతకు రావాల్సిన సమయం కూడా అతి త్వరలో రాబోతున్నది కనుక ఈ సెప్టెంబర్ దగ్గర నుంచే డెవలప్మెంట్స్ అవుతాయి. కానీ వివాహం అయ్యేది మాత్రం 2017వ సంవత్సరం జూన్ తర్వాతనే వివాహ యోగం అనేది వస్తుంది. శనివారం మాత్రం అనుకూలమైన రోజు కాదు, మిగతా వారాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. అలాగే మరొక కాలర్ ఉన్నారండి. నమస్తే అండి. హలో, నమస్తే అండి. నమస్కారం అండి. నా పేరు పద్మలత అండి. నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి అండి. అమ్మాయి పేరు చెప్పండి. అమ్మాయి పేరు కావ్య భువనేశ్వర్ అండి. కావ్య భువనేశ్వరి. ఓకే. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నవంబర్ 25, 1999 అండి. ఓకే అండి. సమయం చెప్పండి. సమయం 6:50 అండి. 6:50 మార్నింగా? ఉదయం అండి. ఓకే. 25వ తారీఖు నవంబర్ నెల 99వ సంవత్సరం. అవునండి. 6:50 మార్నింగ్. అవునండి. ఓకే. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి. మా పాప ఇప్పుడు 10th అండి. 10th అండి పాప. ఆ అమ్మాయి ఎగ్జామ్ ఎలా రాస్తుంది, తర్వాత ఆర్థిక పరిస్థితి కూడా బాగాలేదు. మేము ఇక మీద చదివించగలమా, లేకపోతే చదివితే ఏ గ్రూప్ తీసుకుంటే బాగుంటుందనండి. మళ్ళా మొదటికి వచ్చింది వ్యవహారం. ఓకే ఓకే. మృగశిర నక్షత్రంలో జన్మించిన జాతకురాలు అయితే చదివిస్తే ఏ గ్రూపు బాగుంటుంది, అమ్మాయి అభిరుచి ప్రకారమే ఉంటుంది. బట్ ఇప్పుడు సినిమా తారాలకు సంబంధించిన కోర్సు బాగుంటుందని చెప్పామనుకోండి, చదివించేటువంటి అవకాశాలు కూడా ఉండాలి తల్లి. కనుక మళ్ళీ రెడ్డొచ్చి మొదలెత్తుకున్నట్టు ఉంటుంది. కనుక ఏది ఏమైనప్పటికీ ఆదివారం అనుకూలమైన రోజు కానే కాదు, ఆదివారం తప్పించి మిగిలిన రోజుకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉండండి. డెవలప్మెంట్స్ అన్ని స్టార్ట్ అవుతుంటాయి, ముందుకు వెళ్ళటానికి అవకాశాలన్నీ కూడా వస్తుంటాయి. 2019 మే నుంచి మంచి స్థితిగతులతో ముందుకు వెళ్ళడానికి అవకాశాలు వస్తాయి. ఏది ఏమైనప్పటికీ కూడా అమ్మాయికి అనువైనటువంటి అవకాశాలను అందివ్వటానికి మీకు స్థితి ఉన్నను లేకునను ఆ భగవంతుడు మీకు ఏదో ప్రకారంగా ఇస్తాడు, ఇచ్చి తీరుతాడు కూడా తల్లి. అలాగే మనం మరొక కాల్ తీసుకుందామండి. నమస్తే అండి. హలో. నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అనంతపురం జిల్లా అండి. ఓకే. మీ పేరు? నా పేరు సరోజ. మా అబ్బాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే. అబ్బాయి పేరు చెప్పండి. లోకేష్ అండి. ప్రీ లోకేష్. ఓకే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 12/2/89 అండి. 89. ఓకే అండి. అలాగే పుట్టిన సమయం? పుట్టిన సమయం 12:30 అండి. తెల్లారితే 13 అండి. తెల్లవారితే 13. రాత్రి 12 రాత్రి, తెల్లవారితే 13 అండి. ఓకే అండి. 13 తెల్లవారితే 13వ తారీఖు 2వ నెల 89వ సంవత్సరం 12:30 నిమిషాలకి.
అవునండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో సిద్ధాంతి గారు ఉన్నారు, బాబు చెప్పండి. భవిష్యత్తు ఉంది. ఓకే హ్యాండిక్యాప్డ్ పిల్లోడు, ఏమ్మా హ్యాండిక్యాప్డ్ అండి, కాలు గెంటుతాడు, పోలియో వచ్చి. మీరేం చాలా డల్గా ఉన్నారు తల్లి. ఏం లేదు సార్, ఇన్నాళ్ళకి కలిసింది, ఓకే, ట్రై చేస్తుంటే. భావోద్రేకం. ఓకే, ఇంతకీ అనంతపురం జిల్లా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కదిరండి. కదిరి, ఎగ్జాక్ట్. ఓకే, నేను కదిరి అనుకుంటూ ఉన్నాను, కదిరి అని. ఓకే ఓకే, కృత్తికా నక్షత్రం చూసుకుంటున్నారా, భరణి నక్షత్రం చూసుకుంటున్నారా? వారిని చూసుకుంటున్నామండి కాదు. ఇంతవరకు. భరణి మాత్రం కాదు. భరణి రాత్రి 10:03 10:04 వెళ్ళిపోతుంది కనుక భరణి చూసుకోవాకండి. కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి మేషరాశి జాతకులు. ఇక డెవలప్మెంట్స్ అనేవి అతి త్వరలో ప్రారంభం కాబోతున్నాయమ్మా. మరి ఈ సంవత్సరం డిసెంబర్ వదిలేసేయండి, అంటే డిసెంబర్ నుంచి ప్రారంభమవుతాయి, కానీ డిసెంబర్ వదిలేస్తే 2015 నుంచి బెటర్మెంట్ లైఫ్ అంటూ ఉంటుంది. 2017 జూలై దగ్గర నుంచి మరికొంత వేగంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం అంటూ ఉంటాయి, పరిస్థితులను కూడా అనుకూలిస్తుంటాయి. మీరు మీ మనసులో ఉండేటువంటి ఆలోచనలు, అంటే ప్రతికూలంగా కొన్ని ఒక్కోసారి ఆలోచనలు వస్తుంటాయి, ఆ ప్రతికూల ఆలోచనని గట్టు మీద పెట్టేసేయండి. భగవంతుడు ఏదో ప్రకారంగా మంచి అనుకూల స్థితిగతులు తప్పకుండా ఇస్తారు తల్లి. మీరు దిగులు చెందకండి, ధైర్యంగా ఉండటానికి ప్రయత్నం అంటూ చేయండి. ముఖ్యంగా మంగళవారము, శనివారము, ఈ 2 వారాలు మాత్రం అనుకూలమైన వారాలు కావు. ఈ 2 వారాలు కాకుండా మిగిలిన వారాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. 2017 ప్రారంభం నుంచి డెవలప్మెంట్స్ అయ్యి జూన్ జూలై తర్వాత మరికొంత వేగంగా పరిస్థితులు ముందుకు వస్తాయి. అలాగే మనం మరొక కాల్ తీసుకుందామండి. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. మీ పేరు? ప్రమీల అండి. ప్రవీణ. ప్రమీల. ఓకే, చెప్పండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 6/6/1980. 6/6/80. ఓకే అండి, సమయం చెప్పండి. ఉదయం 9 గంటలకండి. ఉదయం 9 గంటలకి. 6వ తారీఖు 6వ నెల 80వ సంవత్సరం ఉదయం 9 గంటలకు జన్మించారు. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి. అదే అసలు ఏది సరదాగా ఏది మంచి ఆలోచించినా అంత చెడే జరుగుతుందండి, వ్యతిరేకం జరుగుతుంది. 1 ఎకరం పొలం ఉందండి, అది అమ్మితే 20 లక్షలు వస్తుంది, అది అమ్మాలని కోరికండి నాకు. మా పెద్దవాళ్ళు అడ్డుపడుతున్నారు, అది అమ్మాలి చెయ్యాలి అంటే ఏం చెయ్యాలని. అమ్మా, ఇప్పుడు మీరు ముందు మొట్టమొదటి ఏమన్నారంటే ఏదన్నా చేస్తే అన్నీ కూడా వ్యతిరేకంగానే వస్తున్నాయి అన్నారు. ఇప్పుడు అమ్మాలా, అమ్మితే మళ్ళీ ఏదో వ్యతిరేకంగా వస్తాయనేటువంటి లోపల భయం ఉంటుంది, పెద్దవాళ్ళు అడ్డుపడుతూ ఉంటారు. సరే, ఇక్కడ అమ్మకపోతే కొన్ని తప్పదు, కానీ పెద్దవాళ్ళు అడ్డుపడుతుంటారు. కానీ ఏదేమైనా వీళ్ళు ఎందుకు అడ్డుపడుతున్నారు, పరిస్థితి ఎందుకు వ్యతిరేక అవుతున్నాయంటే దీనికి ఏదో కొన్ని ముఖ్యమైన కారణాలు ఉంటాయి. ఆ కారణాలు ఒక్కోసారి మేము ఈ టీవీల్లో చెప్పేటువంటి అవకాశాలు అంటూ ఉండవు. ఏదేమైనా పూర్వాభాద్ర నక్షత్రంలో జన్మించినటువంటి జాతకురాలవి అనుకూలమైన పరిస్థితులు రావటానికి మరికొంత సమయం పడుతుంది. మరి ఇప్పుడు అమ్మాలన్నా కూడా అమ్మినటువంటి డబ్బుని ఏదైనా ఒక ముఖ్యమైన పనికి వినియోగించాలన్నా కూడా ఆ పని సానుకూలంగా ముందుకు పోతుంది, ఏదో రకంగా ఆగిపోతుంటాయి, ఆ డబ్బు దుర్వినియోగం అయిపోతుంది. కనుక ఒక 8 మాసాలు ఓపిక పట్టండి. 8 మాసాలు ఓపిక పట్టిన తర్వాత డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంటాయి. కనుక ఈ లోపల గోధుమ పిండి దీపారాధన చేస్తుంది. పూర్వాభద్ర నక్షత్రం అంటే అది గురువు యొక్క నక్షత్రము, ఆ గురువుకే చండాల యోగం అనేది ఈ రాత్రి నుంచే ప్రారంభం కాబోతుంది. కనుక గోధుమ పిండి దీపాలను చేస్తూ ఉండండి. 8 నెలల తర్వాత కొత్త అనుకూల పరిస్థితులు వస్తాయి, తర్వాత ఆటంకాలు కూడా నిదానంగా తొలుగుతాయి. ఆ తర్వాత మీ ఆలోచనలు ముందుకు వెళ్ళడానికి అవకాశాలు వస్తాయి, గ్రహస్థితులు కూడా అనుకూలిస్తాయి. అలాగే మనం మరో కాల్ తీసుకుందామండి. నమస్తే అండి. నమస్తే. మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వైజాగ్ నుంచి. మీ పేరు? రోహిత్. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మార్చ్ 2002. ఒకసారి మళ్ళీ చెప్పండి. మార్చ్ నెల, డేట్ ఎంత? 3. ఓకే. 2002. సమయం చెప్పు, పుట్టిన సమయం చెప్పండి. రాత్రి 1:40 1:40 అంటే తెల్లవారితే 3వ తారీఖేనా? 4 వస్తుంది. ఇప్పుడు మాట్లాడేది ఎవరు నాకు అర్థం కాదు, అమ్మాయా అబ్బాయా? అబ్బాయి. మరి చెప్తారా? హలో, హలో. అబ్బాయా అమ్మాయా మాట్లాడేది? అబ్బాయివేనా? ఏం చదువుతున్నావు? నేను అసలు డేట్ ఆఫ్ బర్త్ ఏం రాయలే, పెన్ ఇట్టనే ఉంది, ఇలా తలకాయ పట్టుకుని కూర్చున్నా. ఏం చదువుకుంటున్నావు? 10th క్లాస్. ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా? ఇంగ్లీష్ మీడియం.
నెక్స్ట్ తర్వాత 10th తర్వాత ఇంటర్మీడియట్తో ఏం చేస్తావు? గ్రూప్ 8th క్లాస్ చదువుతున్నాను. 8th క్లాస్. 8 ఇప్పుడు 10th అంటివే. ఆ? రైట్. మరి మైసూర్ పాక్ అంటే ఇష్టమా నీకు బాబు? నాన్న మాట్లాడు. నాన్న మాట్లాడతారట. అయితే ఒక పని చేయదు, మళ్ళీ ఇంకొకసారి కాల్ చేసి ఈ భారత్ టుడే నెంబర్లు ఉంటాయి, ఆ నెంబర్లకి రేపు మళ్ళీ మన లైన్లోకి వచ్చేస్తాం. ఎందుకంటే పేనా కింద పెట్టేశాను, ఇది మళ్ళీ తీయాలా, అందువల్ల మళ్ళీ ఇంకొకసారి కాల్ చేస్తే మళ్ళీ పేనా చేతిలోకి వచ్చేస్తుంది. కనుక ఇప్పుడు కాల్ చేయలేవు కదా, ఆల్రెడీ కాల్ లైన్లో ఉన్నావు కనుక పేనా కింద పడిపోయింది, కనుక ఇంకొకసారి చేస్తే పేనా చేతిలోకి వచ్చేస్తుంది. ఏమ్మా? రైట్. ఐ విష్ ఆల్ ద బెస్ట్. మనం మరొక కాలర్ తీసుకుందాం అండి. నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు జయలక్ష్మి అండి, వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 7/12/61 అండి. 7/12/61. అవునండి. ఓకే అండి, పుట్టిన సమయం చెప్పండి. ఉదయం 3:30 నుంచి 4:30 లోపలనండి. 3:30 నుంచి 4:30 మధ్యలో. అవునండి. ఓకే. ఉదయం మధ్యాహ్నం పూట? ఉదయం అండి, ఉదయం. ఓకే. తెల్లవారుజామున మధ్యాహ్నమా? తెల్లవారుజామునండి. ఓకే. తెల్లవారితే 7వ తారీఖు. తెల్లవారితే 7వ తారీఖేనా? అవునండి. ఓకే అండి, 7వ తారీఖు 12వ నెల. గిలగిలా అంటున్నాయి. మీరు టీవీ వాల్యూమ్ ఫుల్ పెట్టేసినట్టున్నారు, కొంచెం అది తగ్గించేసేయండి. ఓకే ఓకే. అంతకు ఏం తెలుసుకుందాం అనుకుంటారమ్మా? ఏం బాగోలేదండి, అన్ని కోర్టు కేసులేనండి. ఆయన పోయాడండి, అయినా మా ఆడపడుచు నా మీద వేస్తుంది. అమ్మ మీరు ఒకసారి మళ్ళీ చెప్పండి కొంచెం నిదానంగా. నాకు అన్ని కోర్టు కేసుల్లో అన్ని ఇరుక్కున్నానండి, నా పైన అన్ని వేశారు మా ఆడపడుచు అత్తగారు అందరూ. ఓకే ఓకే. ప్రస్తుతం అన్ని కూడా చుట్టూ కూడా అష్టదిగ్బంధనంగా ఉంది, ఈ అష్టదిగ్బంధంలో ఉన్నారు. ఏమ్మా? తెల్లవారు చాలా బాధల్లో ఉన్నాను. ఓకే ఓకే ఓకే, అర్థమైంది తల్లి, అర్థమైంది. తెల్లవారితే 7వ తేదీ అంతే కదా? తెల్లవారితే 7వ తేదీ అమావాస్య, అనురాధ నక్షత్రం. అనురాధ చూసుకుంటున్నా? అనురాధ నక్షత్రం. ఏమ్మా? జాస్తి చూసుకుంటున్నానండి. టైం ఎంత తల్లి? 3:30 నుంచి 4:30కి మధ్యలో తెల్లవారుజాము. 4:30. ఒక్కసారి కరెక్ట్ టైం చెప్పు తల్లి. 3:30 ఒకసారి 4:30 నుంచి అండి. అది 4:30 నుంచి ఎంత గంట కాక ఎంత లోపల? 5:30. సరే అమ్మా, నీ పేరేంటమ్మా? జయలక్ష్మి ఫ్రమ్ వైజాగ్. అవునండి, అవునండి. ఓకే ఓకే, మీరు బాధలో ఉన్నారు, ఆ బాధలో అది విని నేను కూడా కరెక్ట్ చెప్పలేదు. రేపు మార్నింగ్ ప్రోగ్రాంలో మొదటి 3-4 కాల్స్ కాగానే మా సమన్వయకర్త ఇందు కానీ లేక భవ్య కానీ ఎవరున్నా వెంబడే గుర్తు చేయమని చెప్తాను. వెంబడే మీకు సరైనటువంటి సమాధానం అనేది నేను రిప్లై చెప్తానమ్మా. రేపు ఉదయాన్నే ప్రోగ్రాం చూడండి, మీరు కాల్ చేయాల్సిన అవసరం లేదు, నేను లైవ్లోనే చెప్పేస్తాను. 4:30-5:10 నేను కూడా మూడ్ అవుట్ అయిపోయింది. ఎనీహౌ మీరు బాధపడకండి, ధైర్యంగా ఉండి, మంచి రోజులు ఉంటూ వస్తాయి తల్లి. మనం మరో కాల్ తీసుకుందామండి. నమస్తే అండి. హలో, నమస్కారం మేడం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము ఇక్కడ జనగాం నుంచి మాట్లాడుతున్నామండి. మీ పేరు? నా పేరు మధుర్ అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప అండి. పాప పేరు? సాయి నక్షత్ర. సాయి నక్షత్ర. అవునండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 4/7/2013 మేడం. 2013 మేడం. ఓకే అండి, పుట్టిన సమయం చెప్పండి. మధ్యాహ్నం 2 గంటల 10 నిమిషాలు. ఇంతకు ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? అంటే పాపకి కొంచెము హెల్త్ ప్రాబ్లమ్. డాక్టర్ గారు అని ఉంటారు, వైద్యులని చెవులో పెట్టుకొని ఉంటారు, మన దగ్గర లేవు అవి. ఎందుకు నేను ఆ కోర్స్ చదవలేదు, ఆ కోర్స్ చదివిన వారు ఉంటారు, డాక్టర్లు అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో వైద్య పితామహులు అని అంటారు. వారికి కాల్ చేస్తే వారి దగ్గరికి వెళ్తారు, లేక వారి ఇంటికి కూడా వస్తారు. వారికి చెప్తే వారు అన్ని వివరాలు కూడా రాసుకుంటారు, పేపర్ మీద రాసుకొని ఏదైనా పరీక్షలు ఉంటే మలపత్రిక, మూత్ర పరీక్ష, ఇలా పరీక్షలు ఉంటాయి, రక్త పరీక్ష, ఆ పరీక్షలు చేసి సరైనటువంటి నిర్ణయం ఇస్తారు. ఇది జాతకాలు చెప్పేటువంటి, దయచేసి ఆరోగ్యానికి సంబంధించిన ప్రశ్నలు అడగండి. ఏమ్మా? రైట్, ఓకే. మనం మరో కాల్ తీసుకుందామండి. నమస్తే అండి. హలో, నమస్తే. మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మేము వైజాగ్ నుంచి చేస్తున్నానండి. నా పేరు సావిత్రి. మా మధ్య గారు అబ్బాయి గురించి అడగాలనుకుంటున్నాను. ఓకే, పేరు చెప్పండి. ఆదిత్య వర్మ.
ఓకే, డేట్ ఆఫ్ బర్త్ అండి? 22 ఏప్రిల్ 1983. ఓకే, సమయం చెప్పండి. తెల్లారుజాము 3:45. అంటే తెల్లవారితే 22వ తారీఖేనా? అవునండి, తెల్లారు ఓకే, 22వ తారీఖు ఏప్రిల్ నెల, ఏప్రిలే కదా? అవునండి, 83వ సంవత్సరం. అవునమ్మా. ఓకే, 3:40 మార్నింగ్. అవును. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి. ఆ అబ్బాయి చాలా జాబులు చేశాడండి, కానీ స్థిరమైన జాబ్ లేదు. ఓకే. వైజాగ్ లోనే వస్తుందేమో అని చూస్తున్నాను. వైజాగ్లో రాకపోతే ఇంకెక్కడ వస్తే హైదరాబాద్లో వస్తే రారా? ఎక్కడికైనా వెళ్తాడండి, స్థిరమైన జాబ్ కావాలండి. అంటే వైజాగ్లో వస్తుందేమో చూస్తూ ఉంటుంటే వైజాగ్ వస్తే ఖర్చులు తగ్గుతాయని. అదేనండి, భార్య పిల్లలు అందరు ఇక్కడే ఉన్నారు. వచ్చే జీతాలు అంతంత మాత్రమే. ఆ రాళ్ళు అన్నీ సరిపోవాలా? బయట నుంచి మళ్ళీ రాళ్ళు తేవాలంటే దానికి మళ్ళీ వడ్డీలు కట్టాలా? ఏదైనా ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన కర్కాటక రాశులు శ్రీరామనవమి పండగ రోజు రాత్రి, అంతే, తెల్లవారితే 22వ తారీఖు వస్తుంది, అంతే కదమ్మా? శ్రీరామనవమి పండుగ రోజు రాత్రి, భద్రాద్రి రాము కళ్యాణం రోజు రాత్రి, ఆశ్లేష నక్షత్రం కర్కాటక జన్మించిన జాతకులు అనుకూల పరిస్థితులు త్వరలో వస్తాయి, అతి త్వరలో వస్తాయి. ఇంకా వేగవంతంగా ఇప్పుడే బండి బయలుదేరింది, ఇంకా మీ ఊరు వచ్చేస్తుంది. ఒక అట్లా రావాలన్నా కూడా 9 మాసాల సమయం పడుతుంది. 9 మాసాల తర్వాత నుంచి అనుకూల పరిస్థితులన్నీ కూడా తప్పకుండా వస్తాయమ్మా. అయితే ఎప్పుడైనా సరే జాయిన్ కావాలి అని అంటే గురువారము సోమవారము ఈ 2 రోజులకి మాత్రం ప్రాధాన్యత జీవితకాలంలో ఇవ్వద్దు. సోమ గురువారాలు కాకుండా మిగిలిన వారాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. డెవలప్మెంట్స్ అతి త్వరలో స్టార్ట్ అవుతాయి. 9 months వెయిట్ చేయండి. మరొక కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి అండి. అమ్మాయి పేరు పద్మజ. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 23/7/1994. 1994. సాయంత్రం 6 గంటలకి మేడం. సాయంత్రం 6 గంటలకి. 3వ తారీఖు 7వ నెల 94వ సంవత్సరం సాయంత్రం 6 గంటలకి. అవును మేడం. ఓకే, ఇంతకీ ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి పద్మజ గారి గురించి? అమ్మాయి పెళ్లి గురించి. ఓకే, అంతే రెడీ చేసి పెట్టారమ్మా. డబ్బులు గిబ్బులు వ్యవహారం అంతా మీ పాదాలకి సత్తగట్టి వందనాలు గురించి. కృష్ణార్పణం భగవతార్పణం. డబ్బులు రెడీ చేయనాయా? కొంచెం కష్టంలోనే ఉన్నాం గురూజీ. ఇంకేంలా కొద్ది కూడా రెడీ చేసుకోండి. భరణి నక్షత్రం జన్మించిన జాతకరాలు బండి వచ్చేసింది, ప్లాట్ఫామ్ మీద ఉంది. అయితే డ్రైవర్ లేడు, ఇంకా దిగాడు. ఆయన ఛాయ్ తాటానికి వెళ్ళాడు, వచ్చేస్తాడు. ఇంక ఏ సమయం అట్లా సిగ్నల్. డ్రైవర్ ఎక్కిన వెనక బొక్క ఒక ఆయన ఉంటాడు, గార్డ్ అని, ఆకుపచ్చ జెండా పట్టుకొని. ఆయన ఇంకా రాలే, ఆయన ఏదో కొంచెం పని ఉందట. కనుక డ్రైవర్ ఎక్కేస్తాడు ఇంకా సేపట్లో. మరి మా మ్యాక్సిమం ఎక్కితే ఇంకొక 10 రోజుల్లో డ్రైవర్ ఎక్కుతాడు. గార్డ్ ఎక్కటమే మరొక 3-4 నెలలు ఎక్కుతాడు. కనుక అనుకూల పరిస్థితులు అన్నీ వస్తుంటాయి, దిగులు చెందకండి. గురువారం మాత్రం ప్రయత్నాలు చేయకండి. మిగతా రోజుల్లోనే ప్రయత్నాలు చేయడానికి మీరు ప్రయత్నం పూర్వకంగా ముందుకు రావాలి తల్లి. కనుక డెవలప్మెంట్స్ అనేవి అతి త్వరలో ప్రారంభం కాబోతున్నాయి. డబ్బులు మాత్రం రెడీ చేసుకోండి. సిద్ధాంతి గారు, అలాగే నిన్న మనం 16 దేవతల గురించి మాట్లాడుకుంటూ కొంచెం వరకు చెప్పుకొని ఆపేసాం. దాన్ని పూర్తిగా తప్పకుండా. ఇక నిన్నటి రోజున మనం 2 చక్రాల గురించి మనం చెప్పుకుంటున్నాం. ఇది చాలా లోతుగా వెళ్తున్నాం. ఇక వీలైనంత వరకు ఏమిటంటే ఈ చక్రాలకు సంబంధించినటువంటి దేవతామూర్తులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించినటువంటి నామాలు లలితా సహస్రనామంలో ఉంటాయి. ఆ నామాల సంఖ్యను నేను చెప్తాను, అవి నోట్ డౌన్ చేసుకుంటున్నాను. నిన్న మనం కామాకర్షణ గురించి చెప్పాం. ఇప్పుడు 2 చక్రాలు, ఒకటి ఎడమ వైపున ఉంది, ఒకటి కుడి వైపున ఉంది అనుకుందాం. కనులు మూసుకుంటే ఈ కుడి కన్నుకి ఒక చక్రం కనబడుతుంటుంది, ఎడమ కన్నుకి ఒక చక్రం కనబడుతుంది. అయితే ఈ చక్రంలో ఆ దేవతలు ఉంటారు అన్నాం, కలిశాలని చెప్పాం. మరి ఏ కలిసం ఏ దేవత అనేది కూడా తెలియాలి ముందు. కనుక ఏ కలిసి ఏ దేవత? 16 కలిశాలు ఉన్నాయి. ఈ 16 కలిశాల కామాకర్షణ దేవత ఎక్కడుంది అది ముందు అది తెలుసుకోవాలి. కనుక గడియారంలో గోడ గడియారం ఉంటుంది, 12 పైన ఉంటుంది, కింద 6 ఉంటుంది. కనుక 6 దగ్గర తర్వాత ఇదేముంటుంది? 7 ఉంటుంది. కనుక 6 అనే అంకె చోట ఆ చక్రంలో 1వ నెంబర్ అనుకుందాం. దాన్ని బట్టి మీరు క్లాక్ వైజ్ డైరెక్షన్లో సవ్య దిశలో ముళ్ళు పోతుంది. అలాగే ఈ చక్రంలో కరెక్ట్గా కిందకు వస్తే ఏదైతే ఉంటుందో అది మొదటి దేవత. ఆ కలిసిన దేవత పేరేంటి? కామాకర్షిణి దేవత.
ఆ విధంగా సవ్య దిశలోనే దేవతలందరూ వస్తారు, 16 మంది దేవతలు. అలాగే ఆ చక్రానికి కూడా అమృతాది దేవతలు వస్తారు. ఈ అమృతాది దేవతలు వచ్చే చక్రం పేరు విశుద్ధి చక్రము. అంటే మన ఎడమ కంటికి ఎదురుగా ఉన్నది అని భావన. కుడి కంటికి ఎదురుగా ఉన్నటువంటి భావనతో ఏదైతే ఉందో ఆ చక్రం ఏమిటంటే సర్వాస పరిపూరక చక్రము. మనం సహజ ధ్వరలో సర్వేశ పరిపూరక అంటాం, కానీ అది కాదు, సర్వాస పరిపూరక చక్రము. ఇప్పుడు ఈ విశుద్ధి చక్రానికి ఒక అధిష్టాన గ్రహం ఉంటుంది. ఆ గ్రహమే గురుగ్రహము. విశుద్ధి చక్రం ఈ కంఠ స్థానంలో ఉంటుంది. విశుద్ధి చక్రం ఈ సర్వేశ పరిపూరక చక్రము శ్రీచక్రంలో 2వ ఆవరణగా ఉండేటువంటి చక్రం. దీంట్లో కూడా షోడశ దేవతలు ఉంటారు, 16 మంది దేవతలు. వారే కామాకర్షిణి, బుద్ధ్యాకర్షిణి. అయితే దీనికి గురుగ్రహము హెడ్ కదా, మరి ఈ చక్రానికి కూడా హెడ్ కూడా ఎవరో ఒకరు ఉండాలిగా, వెంకయ్య సుబ్బయ్యలాగా. కనుక ఈ చక్రానికి కూడా అధిష్టాన గ్రహంగా ఉండేవారు ఎవరంటే శుక్రుడు. కనుక మన ఎడమ కంటికి కనపడే చక్రం మీద గురువు యొక్క అధిష్టానం అంతా ఉంటుంది. కుడి కంటికి కనపడే చక్రానికి శుక్రుడి యొక్క అధిష్టానం ఉంటుంది. అంటే ఆయన అండర్లో ఆ చక్రం జరుగుతుంటుంది, ఈయన అండర్లో ఈ చక్రం యొక్క వ్యవహారం అంతా జరుగుతుంటుంది. కనుక ఈ ఇరువురు కూడా ఆ చక్రాన్ని రన్ చేయటానికి కృతకృత్యులై ఉంటారు. ఈ ఇరువురు ఎవరు? శుభగ్రహాలు. గురువు సంతాన కారకత్వాన్ని ఇచ్చేటువంటి వాడు. ఈ సృష్టి జరగాల, ముందుకు వెళ్ళాలా అంటే వివాహాలు కావాలి అంటే ఆ కళ్యాణం చేయాలి. ఆ కళ్యాణం ఎవరు చేస్తారు? ఈ పెద్ద ఆయన చేస్తాడు, శుక్రుడు. వివాహం జరిగిన తర్వాత ఆ తర్వాత శుక్రకణాలు శోభిల్లుతూ సంతానోత్పత్తికి కారకుడు అవుతాడు శుక్రుడు. సంతానోత్పత్తి కారకుడైనటువంటి యొక్క శుక్ర బలంతో సంతానం క్రియేట్ అవుతుంది. ఇక సంతాన వ్యవహారం అంతా గురువు చూస్తూ ఉంటాడు. పరోక్షంగా చెప్పాలంటే ఆ గురు శుక్రులు ఇద్దరూ కూడా మనకు నిత్య జీవితంలో వారి అనుగ్రహం ఉండి తీరాలి. గురువుకి మూఢం పట్టిందంటే వివాహాలు ఉండవు. శుక్రుడికి మూఢం పట్టిందంటే మౌఢ్యమి అంటారు. దాన్ని మనం వ్యవహారికంగా మూఢమి అంటాం, కానీ మూఢమి తప్పు, మౌఢ్యమి. కానీ నేను కూడా మూఢమి అనేస్తున్నా, సారీ. కనుక ఈ గురువుకి మౌఢ్యమి వచ్చినప్పుడు, శుక్రుడికి మౌఢ్యం వచ్చినప్పుడు వివాహాది శుభకార్యాలు ఇవి జరగవు. కానీ మనం ఇప్పుడు గురువుని ప్రార్థించాలి, శుక్రుడిని ప్రార్థించాలి. ఎక్కువ కాలర్స్ చేసేటువంటి ప్రస్తుతం అమ్మాయికి వివాహం కాలేదండి, అబ్బాయికి వివాహం కాలేదండి, సంతానం కలగలేదండి, వివాహం అయింది, విడాకులైనాయండి, చాలా సమస్యలతో బాధపడుతున్నామండి అని. మొత్తం ఈ 9 గ్రహాలలో ఎక్కువ భాగము ఈ గురువు అండర్లోనే ఉంటారు, ఆ శుక్రుడు అండర్లో ఉంటారు. ఎందువల్ల వారిద్దరు శుభగ్రహాలు. ఒక ఇంటికి గృహప్రవేశం చేయాలా, వీరి యొక్క అనుగ్రహం ఉండాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఆ అనుగ్రహానికి మనం పాత్రులు కావాలంటే రాహుకేతువుల యొక్క అండ కూడా మనకు ఉండాలి. కనుక ఆ రాహువే ఈరోజు రాత్రికి గురువు దగ్గరికి వచ్చేస్తున్నాడు. దాన్ని గురు చండాల యోగము అంటారు. అయితే గురు చండాల యోగం అనేటువంటిది ఆ సింహరాశిలో జరుగుతున్నదంటే, అసలు సింహరాశిలో జరుగుతున్నటువంటిది ఏంటంటే అది గ్రహరాజు యొక్క క్షేత్రము. మామూలుగా ఒక చిన్న ఉగ్రవాది వచ్చి, ఒక చిన్నపాటి ఉగ్రవాది వచ్చి ఎక్కడో ఒక దిల్షుక్నగర్ సాయిబాబా గుడి దగ్గర బాంబు పేల్చేశాడు. అప్పుడు అది ఒక పెద్ద వార్తలాగా మనం చాలామంది చనిపోయినారు. కానీ అదే అక్కడ కాకుండా ఒక మహోన్నతమైనటువంటి ఒక పదవిలో ఉన్నటువంటి రాజకీయ బలంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇంటి ముందు పేలిందనుకో, ఒక ముఖ్యమంత్రి ఇంటి ముందో, లేక హోమ్ మినిస్టర్ ముందో, లేక అంతకంటే హై స్థాయిలో ఉండే వ్యక్తి ముందు వేస్తే ఇంకా ఆలోచించాల్సిన విషయం. కనుక 12 రాసుల్లో 11 రాసులు మామూలువి, ఈ ఒక్క 12 రాశి గ్రహరాజు యొక్క రాశి సింహరాశి. కనుక ఆ సింహరాశిలో ఏంటంటే దిల్షుక్నగర్ సాయిబాబా గుడి దగ్గర బాంబు పేలిన దానికంటే ఒక ముఖ్యమంత్రి గారి గడప ముందు, ఇంటి ముందు సింహద్వారం బాంబు పేలిందంటే చాలా తీవ్రంగా పరిగణించాలి. అంటే ముఖ్యమంత్రి గారి మీద పసిగట్టినట్టు. కనుక ఆ సింహరాశిలోనే ఈ చండాలం వస్తుంది. అసలు సింహరాశిలోకి గురువు అడుగు పెట్టంగానే వెంటనే ఆయనకు కప్పు పట్టిపోతుంది. ప్రతి సంవత్సరం, ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి గోదావరి పుష్కరాలు ప్రారంభమైనాయంటే
మఘాది పంచపాదేషు గురు సర్వత్ర వర్జిత. నువ్వు పనికిరావయ్యా, నువ్వు మఘా నక్షత్ర 4 పాదాలు, పుబ్బా నక్షత్ర 4 పాదాలులో ఉన్నంత వరకు నువ్వు పనికిరావు. పుబ్బా నక్షత్రం మొదటి పాదం రాగానే ఆయనకి ఆ కష్టం తీరిపోతుంది. అలాంటిది ఈసారి పాపం ఏమైందంటే ఆ సింహరాశిలో రాగానే నెత్తిని పిడుగుపడింది. ఏంది? మఘాది పంచపాదేషు సర్వత్ర వర్జిత అని. ఆ తర్వాత ఇంకా త్వరలో వెళ్ళిపోయి కృష్ణా పుష్కరాలకి మనం ఏదైనా పెట్టేవాడ సర్దుకుందామని అని చక్కగా కూర్చొని ఏదో జపం చేసుకుందాం, ధ్యానం చేసుకునే టైంలో వచ్చేసాడు రాహు. ఎప్పుడు వస్తున్నాడు? ఈరోజు రాత్రికి. కనుక ఈరోజు రాత్రికి వచ్చినప్పటికీ మనం అంతా కూడా అలర్ట్గా ఉండాలి. గతంలో ఈ గుర్రాహుల కలయికలు జరిగాయి, శుక్రాహుల కలయికలు జరిగాయి, రకరకాలైనటువంటి కలయికలు రాహు ద్వారా జరుగుతున్నాయి. కనుక అలాంటి కలయికలన్నింటికీ ఏకైక మార్గమే ఈ 2 చక్రాలు. ఆ 2 చక్రాల పేర్లే విశుద్ధి చక్రము, సర్వాస పరిపూరక చక్రము. ఈ విశుద్ధి చక్రానికి ఉన్నటువంటి దేవతలు 16. ఆ దేవతలకు నామాలు ప్రత్యేకంగా లేవు. ఆ చక్రంలో కూడా గడియారంలో ముళ్ళు 6 దగ్గర నుంచి ఎట్లా లెక్క పెట్టుకోవాలను అదేవిధంగా అక్కడ కూడా దేవత లెక్క పెట్టుకోండి, ఇక్కడ దేవత లెక్క పెట్టుకోండి. ఓకే, నిన్న కామాకర్షిణి దేవత చెప్పాను. ఆ కామాకర్షిణికి సంబంధించిన 9 నామాలు చెప్పాను. ఇప్పుడు రెండవ దేవత బుద్ధ్యాకర్షిణి. రెండవ దేవత ఈ కుడికన్ను దగ్గర ఉండే చక్రం పేరే బుద్ధ్యాకర్షిణి దేవత. ఈ బుద్ధ్యాకర్షిణి దేవత కేవలం 4-5 నామాల కంటే ఎక్కువ లేవు. 4 నామాలు ఉన్నాయి. ఆ నెంబర్లు చెప్తాను, మనకు సమయం కూడా అయిపోవస్తుంది. 445 మొదటిది, రెండవది 448, మూడవది 465, నాలుగవది 537. లలితా సహస్రనామాలు ఉంటుంది కనుక ఆ నామావళిలో లెక్కలు వేసుకోండి. 445 మత్స్యై నమః ఉంటుంది, 448 స్వస్తిమతై నమః, 465 కాంతిమత్స్యై నమః, 537 అమత్స్యై నమః. ఇవి బుద్ధ్యాకర్షణకి సంబంధించినవి. ఇక ఆ తర్వాత మూడవ దేవత అహంకారాకర్షణీ దేవి అంటారు. ఈ దేవతకి ఒకే ఒక్క నామం ఉంది, 161వ నామం నిరహంకారాయ నమః. నిరహంకారాయ నమః 161వ నామం. కనుక ఇది మూడైంది. నాలుగవ శబ్దాకర్షణీ దేవి. మొత్తం పంచభూతాలలో 4వ దేవత శబ్దాకర్షణీ దేవి. ఈ దేవత కూడా ఒకే ఒక్క నామం ఉంది లలితా సహస్రం మొత్తం మీద. 299వ నామం నాదరూపాయై నమః. నాదరూపాయై నమః. ఇక పంచభూతాల్లో 5వది ఉన్నది ఆకాశం. ఆకాశానికి సంబంధించినటువంటి ఈ శ్రీచక్ర దేవత ఎవరంటే స్పర్శాకర్షిణీ దేవత. స్పర్శాకర్షిణి. ఈ దేవతకు సంబంధించినటువంటి లలితా సహస్రం ఉన్న నామం ఏంటంటే 316వ నామం రతిప్రియాయై నమః. రతిప్రియాయై నమః. ఇప్పుడు పంచభూతాలకు సంబంధించిన దేవతలు కామాకర్షిణి, బుద్ధ్యాకర్షిణి, అహంకారాకర్షిణి, శబ్దాకర్షిణి, స్పర్శాకర్షిణి వచ్చాయి. ఇక ఇక్కడ దేవతలు రావాలి. 5 దేవతలు ఎవరంటే అమృత, ఆకర్షిణి, ఇంద్రాణి, ఈశాని, ఉషకేసి. ఇవి పంచభూతాలకి రేపు జ్ఞానేంద్రియాలు, ఆ తర్వాత కర్మేంద్రియాలు. వీటి గురించి చెప్పుకోవాలా. అవి చాలా లెంగ్తీగా ఉంటాయి. నోట్ డౌన్ చేసుకోవడం కూడా ప్రయత్నం చేయండి. తప్పకుండా రేపటి నుంచి ఇంకొంచెం వేగంగా ముందుకు వెళ్తాం. ఇందాక కొంత సమయం జస్ట్ ఇంట్రడక్షన్కే సరిపోయింది. సిద్ధాంతి గారు ధన్యవాదాలండి. మా కార్యక్రమానికి వచ్చి కాలర్స్ యొక్క సందేహాలను నివృత్తి చేసినందుకు, అలాగే మాకు ఎంతో మంచి వివరాలు తెలియజేసినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు. చూశారు కదండి, ఇది ఇవాల్టి శుభదర్శనం కార్యక్రమం. రేపటి శుభదర్శనం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.